వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. చంద్రబాబు నాయుడు గారిది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని రాజశేఖర రెడ్డి గారు కూడా ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఆయన తర్వాత అధికారంలోకి వచ్చి 2014-19 మధ్యలో కూడా ఆ ముద్రను ఆయన చెరిపేసుకునే ప్రయత్నం చేయలేదు. రైతు వ్యతిరేక ప్రభుత్వంగానే ఆయన ముద్ర పడింది. అప్పుడు రైతు రుణమాఫీ చేస్తాన్నారు, అది కూడా పూర్తిగా చేయని వైనం మనం చూసాము. దాంతో అధికారాన్ని ఆయన 2019లో అధికారం కోల్పోవడంలో కూడా అది ప్రధానమైన పాత్ర వహించింది అని చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ తాజాగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక హామీలు ఇచ్చి 2024 ఎలక్షన్లకు ముందు ఈసారి నేను రైతులకు అండగా ఉంటాను, రైతులకు అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పిన ఆయన మళ్ళీ రైతు వ్యతిరేకిగానే ప్రవర్తిస్తున్నారు అనడానికి తాజాగా వస్తున్నటువంటి సమాచారమే ప్రత్యక్ష నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారి సర్కారు నిర్వాహకం ఫలితంగా అన్నదాతకి ఇబ్బందులు గురవుతున్నారు. ఇక ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఏపీని ఇన్సూరెన్స్ కంపెనీలు బ్లాక్ లిస్ట్ లో పెట్టేసాయంట. ఎందుకనంటే పంట బీమాని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎగవేసిన కారణంగా ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించకపోవడంతో బీమాకి నో అంటూ ఇన్సూరెన్స్ కంపెనీలు బ్లాక్ లిస్ట్ లో పెట్టేశాయి. ప్రస్తుతం రబీ సీజన్ లో కూడా స్వచ్ఛందంగా నమోదు చేయాల్సిన పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఓపెన్ చేయట్లేదు కంపెనీలు. మన రైతులు గద్దెనెక్కగానే ఉచిత పంటల బీమాని అటకెక్కించేసింది చంద్రబాబు నాయుడు గారి సర్కారు అని అంటున్నారు. రైతులకు 3,500 కోట్లకు పైగా బీమా పరిహారం ఎగనామం పెట్టినట్టుగా ఇప్పుడు సమాచారం వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకుంటే రైతులకి పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. రికార్డు స్థాయిలో ఆయన ఉన్న 5 ఏళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 ఏళ్లలో 54.55 లక్షల మంది రైతులకి 7,802 కోట్ల చిల్లర బీమాని అందజేశారు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన 34.41 లక్షల మంది రైతులకు కూడా మరో 3,261 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చేయడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాని ఎగ్గొట్టేశారు. ఏడాది తిరగకుండానే స్వచ్ఛంద పంటల బీమా పథకానికి సైతం మంగళం పాడేశారు అనేటువంటిది ఇప్పుడున్న సమాచారం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పోర్టల్ కూడా ఓపెన్ చేయడానికి నిరాకరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏపీ సర్కారు యొక్క పరువు పోయింది అనేటువంటిది ఈ సందర్భంగా జరుగుతున్న చర్చ. వైఎస్ఆర్సీపీ హయాంలో 5 ఏళ్ల పాటు పైసా భారం పడకుండా రైతులకి అండగా నిలిచి ఉచిత పంటల బీమా పథకాన్ని సక్సెస్ఫుల్ గా అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక 2024 రబీ సీజన్ నుంచి స్వచ్ఛంద నమోదు బీమా పథకాన్ని తెరపైకి తెచ్చింది ఈ ప్రభుత్వం. రైతులను భాగస్వామ్యం చేయడం ద్వారా మెరుగైన రీతిలో పంటల బీమా అమలు కోసం ఈ పథకాన్ని తెచ్చామంటూ నమ్మబలికారు అప్పుడు. అయితే ప్రీమియం భారం భరించలేక 80% పైగా రైతన్నలు పంటల బీమాకి దూరం అయిపోయారు. 2024-25 సీజన్ నుంచి స్వచ్ఛంద బీమా పథకంలో చేరేందుకు ప్రీమియం భారం కారణంగా రైతులు ఆసక్తికి చూపకపోవడంతో 48 లక్షల ఎకరాలకు గాను 9.22 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనటువంటి పంటలకు మాత్రమే బీమా కవరేజ్ దక్కింది. 40 లక్షల మంది రైతులకు గాను 7.64 లక్షల మందికి రైతులు మాత్రమే బీమా చేయించుకోగలిగారు. ఇక ఖరీఫ్ 2025 సీజన్లో దాదాపు 72.90 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుగా 19.85 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా కవరేజ్ లభించింది. దాదాపు 50 లక్షల మంది రైతులు పంటను సాగు చేస్తే కేవలం 19.40 లక్షల మందికి మాత్రమే పంటల బీమా ప్రీమియం చెల్లించగలిగారు. ఉచిత పంటల బీమాకు సంబంధించి ఖరీఫ్ 2024 సీజన్లో రైతుల వాటాతో కలిపి ప్రభుత్వం 834.44 కోట్లు బీమా కంపెనీలకి చెల్లించాల్సి ఉంది. ఇక స్వచ్ఛంద బీమా అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం వాటా కింద రబీ 2024 సీజన్లో 88.07 కోట్లు, 2025 ఖరీఫ్ సీజన్కి 172.60 కోట్లు చెల్లించాలి. అంతేకాదు 2023-24 వ్యవసాయ సీజన్కి సంబంధించి జూన్ 2024 తర్వాత చెల్లించాల్సినటువంటి 1,324,033 కోట్ల ప్రీమియం బకాయిలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు సర్కారు వాటిని ఎగ్గొట్టేసింది. ప్రభుత్వ వాటా ప్రీమియం డబ్బులు చెల్లించకపోవడంతో రైతులకి ఇక పరిహారం దక్కనటువంటి దుస్థితి ఏర్పడింది. ఉచిత పంటల బీమాకు సంబంధించి ఖరీఫ్ 2024 సీజన్లో రైతుల వాటాతో కలిపి ప్రభుత్వం 834.44 కోట్లు బీమా కంపెనీలకు చెల్లించాల్సి ఉంది. 2024 రబీ సీజన్లో 68.07 కోట్లు, 2025 ఖరీఫ్ సీజన్లో 172.60 కోట్లు చెల్లించాలి. అంతేకాదు 2023-24 వ్యవసాయ సీజన్కి సంబంధించి 1,324.33 కోట్ల ప్రీమియం బకాయిలు చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఎగ్గొట్టేసింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి మనకు తెలుసు ప్రతి సీజన్లోనూ కూడా కరువు కాటకాలు సంభవిస్తూ ఉంటాయి. దాంతోపాటు మద్దతు ధర కూడా లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, ఇంకోవైపు అకాల వర్షాలు, ముంచెత్తిన వరదలతోటి పంటలన్నీ దెబ్బతిన్నాయి. అదే ఉచిత పంటల బీమా పథకం అమల్లో ఉంటే కనుక సకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం కట్టేసి ఉంటే
2023, 24, 24, 25 వ్యవసాయ సీజన్లకు సంబంధించి కనీసం 3,500 కోట్లకు పైగా బీమా పరిహారం అన్నదాతలకి అంది ఉండేది అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రీమియం బకాయిలు చెల్లించని కారణంగానే ప్రస్తుతం రబీ సీజన్లో కనీసం బిడ్డింగ్లో పాల్గొనడానికి కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకు రాలేదు అనేటువంటి సమాచారం. ఇన్సూరెన్స్ కంపెనీలు ఏపీలో తాము ఫసల్ బీమాలో చేరబోమని తెగేసి చెప్పాయి. ఒక విధంగా చెప్పాలంటే ఏపీని పూర్తిగా బ్లాక్ లిస్ట్ లో పెట్టేసే ఇన్సూరెన్స్ కంపెనీలు అనేటువంటిది ఇప్పుడు వస్తున్న సమాచారం. జాతీయ స్థాయిలో ఫసల్ బీమా పరిధిలోకి వచ్చే రాష్ట్రాల జాబితా నుంచి ఏపీని తొలగించేసేట ఈ బీమా కంపెనీలు. దీంతో ప్రస్తుత రబీ సీజన్లో కనీసం పోర్టల్ కూడా తెరవలేదు. చంద్రబాబు నాయుడు గారి సర్కారు యొక్క నిర్వాకాల ఫలితంగానే రుణాలు పొందని రైతులే కాదు, రుణాలు తీసుకునే వారికి కూడా పంటలకు ప్రీమియం చెల్లించేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో గడిచిన రబీ సీజన్లో తెరపైకి వచ్చినటువంటి స్వచ్ఛంద నమోదు పంటల బీమా పథకం ఏడాది తిరగకుండానే అటకెక్కేసింది అని అంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల్ని బీమా పరిధిలోకి రాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసింది అంటంలో, దగా చేసింది అంటంలో ఏమాత్రం మొహమాటం లేదు అంటున్నారు. ఇక కనీసం ఇన్పుట్ సబ్సిడీ అయినా కూడా సకాలంలో ఇచ్చిందే అని అంటే అది కూడా లేదు అంటున్నారు. 18 నెలల్లో కరువు బకాయిలతో సహా 1,100 కోట్లు పైగా ఎగనామం పెట్టేసింది చంద్రబాబు సర్కార్ అంటున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019-24 మధ్యలో రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయటమే కాదు, ఏ సీజన్కి చెందిన బీమా పరిహారాన్ని మరుసటేడాది అదే సీజన్ ముగిసేలోగా జమ చేయటం వల్ల రైతులకు చాలా ఉపయోగపడింది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఈ క్రాప్ నమోదు ప్రామాణికంగా నోటిఫై చేసినటువంటి పంటలకి యూనివర్సల్ కవరేజ్ కూడా కల్పించింది అప్పటి ప్రభుత్వం. సో ఇలా చూసుకుంటే రైతు వ్యతిరేక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సర్కారు అనేటువంటిది మరోసారి రుజువైంది అని అంటున్నారు.